అందరికి వచ్చి పాట ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన పాట. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. మరొకసారి నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. స్తోత్రం. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనే. చదువా స్తోత్రం. నీవే కావాలేసయ్యా ఆమేన్. నీతో ఉంటానయ్యా. ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. స్తోత్రం. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా. స్తోత్రం. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా. శ్రమలు శోధించినా స్తోత్రం. నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. యేసయ్యా. నీ శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. స్తోత్రం. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. స్తోత్రమయ్యా. చప్పట్లు కొట్టు. ఆమేన్. కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా. సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా. నేనలిగిపోయినా
స్తోత్రం. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. ఎంతమంది ఈ మాట చెప్పగలరు? నీవే కావాలి యేసయ్యా, నీతో ఉంటానని, నీతోడే కావాలి యేసయ్యా, నేను విడవలేనని ఎంతమంది చెప్పగలరు? కష్టము బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు శోధనలు వచ్చినప్పుడు ఆయనతో ఉంటున్నామా? దేవుని ప్రార్థన చేసుకుంటున్నామా? అవిశ్వాసంలో జారిపోతున్నామా? కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది అయినా సరే దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి మనం ఉన్నప్పుడు ఈరోజు కష్టపడవచ్చు, బాధపడవచ్చు, ఇబ్బంది పడవచ్చు, హేళన చేయవచ్చు, మనల్ని చూసి నవ్వుకోవచ్చు. కానీ ఒక రోజున దేవుడు మనల్ని గొప్పగా నిలబెట్టగలిగిన దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మమ్మల్ని గొప్పగా నిలబెడతాడని ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చేద్దాం. దేవా, మమ్మల్ని గొప్పగా మీరు నిలబెట్టబోతున్న దేవానికే స్తోత్రం. అయ్యా, మా పక్షముగా నిలబడబోతున్న దేవానికే స్తోత్రం. నీకే వందనాలు చెల్లిస్తున్నామా. అందరం కూడా రెండు హస్తములు ఆయన వైపు చాపి మన పాష గారు చెప్పినట్లుగా సూరులు పెద్ద వీరులందరూ భయపడి ఉన్నప్పుడు చిన్నవాడైన దావీదును ఏర్పరచుకొని గొల్యాతును అణిచివేయగలిగిన దేవుడు మన మధ్య గొల్యాతు లాంటి సమస్యలు ఉన్న గొల్యాతును వచ్చి, ఫిలిష్తీయుడైన గొల్యాతు వచ్చి ఇజ్రాయేలు మీద సవాలు చేస్తున్నప్పుడు వారు తల వంచుకొని ఉండొచ్చు.